సో దాని మీద కూడా లైక్ సో అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఐ టాక్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ కానీ చెట్లు నరికే విషయంలో ఎప్పుడైనా పోరాటం చేశారా? ఆబ్వియస్లీ అది ఆపడానికే నేను అవేర్నెస్ అంటూ క్రియేట్ చేస్తున్నాం. చెట్లు సిటీలో ఉండి విత్ పొల్యూషన్ అండ్ దెన్ విత్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ దట్ వీ హ్యావ్ టూ మచ్గా అంటే పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నాం. నమస్తే, వీతిని స్వాగతం, లక్ష్యం సమాజేతం. మిస్ ఎర్త్ కాంపిటీషన్లో మరి నిన్ననే విన్నర్ అయినటువంటి తేజస్విని మనోజ్ఞ గారు ఉన్నారు. అందమైన అమ్మాయిలకు అందమైన ఆలోచనలు కూడా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరి వారితోటి ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. నమస్తే మేడం. హాయ్, నమస్తే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కంటే ఎక్కువ ఐ థింక్ ఐ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ రైట్ నౌ. ఇట్స్ అ హ్యూజ్ థింగ్ టు రిప్రజెంట్ ఇండియా. మీ యొక్క పుట్టు పూర్వోత్సవాలు అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడ? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే, కానీ మా అమ్మ నాన్నలు మహబూబ్ నగర్లో పుట్టి పెరిగారనమాట. స్టడీ వివరాలు అంటే ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడ మీ యొక్క స్కూల్లో జరిగింది? స్కూలింగ్ అంతా హైదరాబాద్లో రోసరీ కాన్వెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. అండ్ దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోయింది. ఏ ఇయర్ ఎప్పుడు మీరు డాక్టర్ వైపు అడుగులేశారు? డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే ఉండింది. అండ్ 2017 డాక్టర్ అయ్యాను. మీ పేరెంట్స్ వాళ్ళ యొక్క? మా డాడీ ఏమో బ్యాంక్లో పనిచేస్తారు. అండ్ దెన్ మమ్మీ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, కానీ తను నా ప్రొఫెషన్ నా కెరియర్ కోసం అని షీ యాక్చువల్లీ గేవ్ అప్ హర్ జాబ్. ఎంతమంది? మీరెంతమంది? నేను ఒక్కదాన్ని. అయితే ముఖ్యంగా ఇక్కడ మరి మిస్ ఎర్త్గా సెలెక్ట్ అయ్యారు. మీ యొక్క యాక్టివిటీస్ ఏంది, అసలు ఎంతమంది ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొన్నారు? ఇండియా లెవెల్లో చూసుకుంటే ఒక 26,000 మందిలో నుంచి ఒక టాప్ 30ని తీసుకొని ఆ టాప్ 30లో నెంబర్ 1గా నేను మిస్ ఎర్త్ విన్ అయ్యాను. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు 117 కంట్రీస్ నుంచి వస్తారనమాట పార్టిసిపెంట్స్ ఇంటర్నేషనల్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇండియాని ఫిలిపీన్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నాను ఈ మంతే, సెప్టెంబర్ 26 నుంచి. సో ఫర్ అ మంత్ అండ్ 117 కంట్రీస్లో ఐ హోప్ టు రిప్రజెంట్ ఇండియా వెల్. ఫిలిపీన్స్. అయితే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో అంటే ఎలా కొలబద్ద అంటే మీన్స్ ఎలా స్కేర్ చేస్తుంటారు? అంటే ఇది దిస్ మిస్ ఎర్త్ అనేది ఇట్స్ ఆన్ పార్ విత్ మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్. సో ఇలా అక్కడ ఓన్లీ పర్సనాలిటీ, బట్ ఇక్కడ ఒక బ్యూటీ పాజెంటే కాదు, ఇట్స్ అసోసియేటెడ్ విత్ అ కాజ్. సో పర్యావరణం కోసము మనకున్న నాలెడ్జ్ ఎంత ఉంది అవన్నీ టెస్ట్ చేస్తారు. అండ్ దెన్ మనము మన పర్యావరణం కోసం ఒక జెన్యూన్గా మనం ఏమేమి చేస్తున్నాము అనేది అక్కడ టెస్ట్ చేస్తారు. సో నేను ఈ ప్యాజెంట్ కోసం అంటూ స్పెషల్గా ఇప్పుడు చేసింది ఏం లేదు. దీనికంటే చాలా ముందు నుంచి నేను చేస్తున్నాను అనమాట. చాలా చిన్నప్పటి నుంచే నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి చాలా ఇన్స్పిరేషనల్ టాక్స్ అండ్ దెన్ మోటివేషనల్ టాక్స్ అన్నీ ఇచ్చేదాన్ని. అండ్ యాజ్ అ డాక్టర్ అయినప్పటి నుంచి లైక్ ఐ బీన్ ట్రావెలింగ్ టు స్కూల్స్ అండ్ దెన్ పర్సనల్ హైజీన్ గురించి, ఎన్వైర్న్మెంటల్ హైజీన్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాను. సో ఎన్వైర్న్మెంట్ నుంచే మనకి సగం రోగాలు వస్తాయి. మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని మనం బాగా చూసుకోగలిగితే దాని నుంచి మనం చాలా ప్రొటెక్షన్ మనకు వస్తుంది. సో అవన్నీ నేను ఒక అవేర్నెస్ అంటూ క్రియేట్ చేస్తున్నాను పిల్లలలో. అండ్ అవేర్నెస్ క్రియేట్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమని ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అని, టాయిలెట్ కన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఎన్జిఓస్తో కలిసి, అండ్ దెన్ గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కోసం పిట్స్ కన్స్ట్రక్షన్ అని. సో ఇవన్నీ యాక్టివిటీస్ నేను ఆల్రెడీ చేస్తున్నాను అనమాట. సో అవి చేస్తూ ఉన్నందుకు ఇప్పుడు మిస్ ఎర్త్కి అవే కాజెస్ని నేను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తున్నాను. మీ ప్లాట్ఫామ్ ఎప్పుడు ఎన్నుకున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద? ఎన్వైర్న్మెంట్ నుంచి చిన్నప్పటి నుంచే నేను ఐ బీన్ వెరీ యాక్టివ్. అండ్ దెన్ మన పర్యావరణ పరిరక్షణ కోసమని చాలా చేస్తూ ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు ఇప్పుడు ఏంటంటే ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి నన్ను ఇట్స్ ఎంపవరింగ్ మీ టు రీచ్ అవుట్ టు వైడర్ ఆడియన్స్. అంటే ఇప్పుడు నేను మీకు తెలిసానంటే బికాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ రైట్ నౌ, రైట్? సో ఐఎమ్ జస్ట్ నోన్ టు పీపుల్ నౌ, బట్ ఇదంతా నేను దీనికోసం చేయలేదు, ముందు నుంచి చేస్తున్నాను. చెట్లు నాటడం కానీ ఏ ప్రాంతంలో మీరు వెళ్ళి అవేర్నెస్ తీసుకొచ్చారు?
యాజ్ అన్ ఇండివిజువల్ నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్కి ట్రావెల్ చేశాను. బట్ అంటే మన గవర్నమెంట్ తరపు నుంచి అంటే తెలంగాణ గవర్నమెంట్లో హరితహారం కోసం అని, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని, సో వీళ్ళ ద్వారా ఒక 25 lakhs సాప్లింగ్ ప్రోగ్రామ్, 10 lakhs సాప్లింగ్ ప్రోగ్రామ్ పర్ ఇయర్. సో అలా త్రూ అవుట్ హైదరాబాద్ అండ్ దెన్ త్రూ అవుట్ తెలంగాణ కొన్ని రీజన్స్కి ట్రావెల్ చేసి ఆల్రెడీ చాలా చెట్లు నాటాం ఆల్రెడీ. చెట్లు నాటడం అనేది ఒక్క మనిషితో అయ్యేది కాదు. సో ఒక మాస్ ప్రోగ్రామ్ అది. చాలా ఎక్కువ మందితో అంటే స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరితో చేయించడము అలాంటివి చేశాను. అండ్ యాజ్ అ యోగా ప్రాక్టీషనర్, సో మాస్ యోగా ట్రైనింగ్ క్యాంప్స్ హెల్త్ కోసం అని, సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ప్లాస్టిక్ కవర్స్ గురించి కూడా ఏమన్నా? అవును. సో ఇట్స్ ఆన్ అ మ్యాసివ్ స్కేల్ నౌ, నో సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అని. సో దాని మీద కూడా లైక్ సో అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఐ టాక్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్, డిఫారెస్టేషన్ గురించి, ఫారెస్ట్ ఫైర్స్ గురించి, ప్లాస్టిక్ గురించి అండ్ వాటర్ కన్జర్వేషన్ గురించి, ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాను. అయితే జనరల్గా చెట్లు నాటడం అనేది దాదాపు అందరికీ కొద్దిగా గొప్ప అవేర్నెస్ వచ్చింది, సంతోషం. కానీ చెట్లు నరికే విషయంలో ఎప్పుడన్నా పోరాటం చేశారా? ఆబ్వియస్లీ అది ఆపడానికే నేను అవేర్నెస్ అంటూ క్రియేట్ చేసినాం. చెట్లు నరకడమే కాదు, అండ్ దెన్ ఇప్పుడు ఇవన్నీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ వల్లనే అవుతున్నాయి మన పర్యావరణానికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ. సో రీసెంట్ అమెజాన్ ఫైర్స్ కానీ అంటే ఏషియాలో కానీ చాలా త్రూ అవుట్ ద గ్లోబ్ మనకి ఫైర్స్ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ దే ఆర్ ఇండైరెక్ట్లీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ మళ్ళీ. సో దానివల్ల ఫారెస్ట్ అనేది మనకు ఒక లంగ్స్. ఆ చెట్లు లేకపోతే మనకు అసలు బ్రీదే చేయలేము. సో మన పర్యావరణాన్ని మనం రక్షించకపోతే ఇంకెవరు రక్షించుకుంటారు? ఇట్స్ ఫర్ అస్, ఇట్స్ ఫర్ అవర్ లైఫ్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఇలాంటి అవేర్నెస్ అన్నీ చాలా క్రియేట్ చేస్తున్నాను ఆల్రెడీ. పరిసరాల పరిశుభ్రత మీద ఏమన్నా? సో అదే పర్సనల్ హైజీన్ అండ్ ఎన్వైరన్మెంటల్ హైజీన్ అంటే దాని గురించే మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, ఎంత చెప్పినా కూడా జనాల్లోకి వచ్చి సిగరెట్ తాగటం కానీ, అటు రప్పన తీసుకొచ్చి ఆడ ఉన్నటువంటి మెటీరియల్ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా ఇలాంటి వారిని చూసిన సందర్భాలు ఏమన్నావా? ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పారా? చెప్తూనే ఉంటాము. అండ్ దెన్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ దెమ్. కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది ఇట్స్ అగైన్ డిపెండెంట్ ఆన్ దెమ్. సో మన డ్యూటీ మనం చేయాలి, అండ్ హౌ దే టేక్ ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. డాక్టర్ చేస్తున్నారు, డాక్టర్ చేస్తూ ఇదేంది ఈ పోగ్రాలు ఏంది ఇటు సైడ్ ఎందుకు వెళ్తున్నా అన్నటువంటి సందర్భాలు ఏమన్నా? లేదండి, ఐ డోంట్ థింక్. అంటే యాజ్ అ బ్యూటీ ప్యాజెంట్ చూసుకుంటే డెఫినెట్లీ అంటారు, అంటే డాక్టర్ చేసి బ్యూటీ ప్యాజెంట్కి వెళ్తున్నావు అలాంటివి ఉంటాయి. బట్ ఫర్ ద కాజ్ దట్ ఐఎమ్ గోయింగ్ డాక్టర్, ఐ డెఫినెట్లీ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. నేను ఇందాక చెప్పినట్టు మన ఎన్వైర్న్మెంట్ మనం ప్రాపర్గా పెట్టుకుంటే చాలా డిసీజెస్ మనం యాక్చువల్లీ ప్రివెంట్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఇస్ ఈవెన్ బెటర్ దాన్ క్యూర్. హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ డెవలప్ జరుగుతున్న ప్లేస్లలో చెట్లు నరకడం జరుగుతుంది. పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మిస్తారు, కారుకు జంతువులు అదే కుక్ పెంచుకున్నట్టు పెట్టలకు కూడా ప్లేస్ ఉంటుంది, చెట్టుకు ప్లేస్ లేకపోవడం పోతుంది. ఇలాంటి మీ సందర్భాలు ఏమైనా వచ్చినాయి? యాజ్ వాళ్ళు ఏసీ ఇలాంటివి ఎక్కువ ఇంట్లో పెట్టుకుంటారు కానీ చెట్లకు ప్లేస్ లేకుండా పోతుంది. ఇలాంటి భవనాలు చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎక్కువ మన మాదాపూర్ వైపు అది చూస్తే ఒక కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయింది. అంటే హ్యూజ్ బిల్డింగ్స్ లైక్ 100 floors అండ్ దెన్ అలా అయిపోయింది. బట్ ఐఎమ్ సమ్ వన్, ఒక చిన్న ఇల్లున్నా చాలు, చుట్టూ మనకు చెట్లు ఉండాలి అండ్ దెన్ అలా ఉండాలి అనేది ఇష్టపడే పర్సన్ని నేను. సో ఐ స్టిల్ ప్రిఫర్ దట్ చిన్న ప్లేస్ అయినా సరే చెట్లు అనేది ఉండాలి. అంటే హౌ డూ యూ ఈవెన్ బ్రీత్ వితౌట్ ట్రీస్? దట్స్ వాట్ ఐ వాంట్ సే. లైక్ సరే, ఇట్స్ గుడ్ టు హ్యావ్, అంటే వీ నీడ్ టు డెవలప్ అండ్ దెన్ వీ నీడ్ టు లైక్ కీప్ మూవింగ్ అహెడ్ అలాంగ్ విత్ ద సొసైటీ. బట్ మీ ఉన్న ప్లేస్లోనే ఐ థింక్ యూ కెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఐ థింక్ యువర్ హౌస్ కెన్ లుక్ ఈవెన్ బ్యూటిఫుల్ విత్ ట్రీస్. జనరల్గా ఏమంటారు అంటే చెట్లు కొంతమంది, మేము పల్లెటూరులో ఉంటున్నాం, మా ఇంట్లో ఆల్రెడీ చెట్లు ఉన్నాయి, అసలు ఈ కాలుష్యం అనేది జరిగేది సిటీ దనసరల్ ఏరియాలో. పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, ఒక ఇంట్లో 4-5 కార్లు ఉంటాయి, కానీ ఒక్క చెట్టు కూడా ఉండదు. అసలు వంటి వాళ్ళు ఈ డిఫారెస్టేషన్ చేస్తుంటే, అలాంటి వాళ్ళు కాలుష్యం చేస్తుంటే పట్టుకొని మాలాంటి వాళ్ళకి ఇలాంటివి చెప్తున్నారు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఎలా చెప్తారు మీరు? ఐ థింక్ అంటే అలా ఒక పొలం ఉండి, ఒక మంచి చెట్లు ఉండి అలా ఉంటే వాళ్ళ లైఫ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకే తెలుసు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ వెరీ లైక్ హై అండ్ పీపుల్, లైక్ వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక ఫామ్ హౌస్ అంటూ ఉంటుంది. అండ్ దట్స్ లైక్ ద పీస్ ఆఫ్ మైండ్ ప్లేస్ అనమాట. సో ఐ థింక్ ఇలాంటి వాళ్ళు మనం అంటే ద సొసైటీ ఈజ్ చేంజింగ్, స్లోలీ చేంజింగ్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ వేర్ వీ వాంట్ అ ఫార్మ్, వేర్ వీ వాంట్ సమ్ ప్లేస్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. సిటీలో ఉండి విత్ ద పొల్యూషన్ అండ్ దెన్ విత్ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ దట్ వీ హ్యావ్, టూ మచ్గా అంటే
పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నాము. అండ్ ఐ థింక్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ట్రీస్ అండ్ దెన్ అలా వీఆర్ గోయింగ్ బ్యాక్, వీఆర్ చేంజింగ్ స్లోలీ. జల కాలుష్యం కూడా మెయిన్ ఇంపార్టెంట్. వాయు కాలుష్యం ఆల్రెడీ, జల కాలుష్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాటర్ గురించి దాని ప్రాముఖ్యత కోల్పోయిన ప్లేస్లో వాటర్ ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీని మీద మీరేమైనా అవేర్నెస్ కార్యక్రమం తీసుకొచ్చారు? అవును, అంటే గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కోసం నెంబర్ 1 మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డీఫారెస్టేషన్ చేసినప్పుడు మన చెట్లు అనేవి కింద మనకి వాటర్ ఫిల్టర్స్ లాగా ఉంటాయి, వాటర్ని హోల్డ్ చేస్తాయి గ్రౌండ్లో. సో దానికి కూడా ట్రీ ప్లాంటేషనే ఇంపార్టెంట్. ట్రీస్ తీసేస్తూ ఉంటే మన గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఫ్లో అయిపోతుంటాయి, దే డోంట్ స్టాండ్ అట్ అ ప్లేస్. సో దట్స్ నెంబర్ 1. సో ట్రీ ప్లాంటేషన్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ కన్జర్వేషన్. ఇప్పుడు రెయిన్ వాటర్ కన్జర్వేషన్ పిట్స్ అని. అండ్ సో ప్రతి ఇంట్లోనే చిన్న ప్లేస్ ఒకటి ఉంచుకొని దాన్ని రెయిన్ వాటర్ కన్జర్వ్ చేస్తూ ఉంటే దట్ యాక్చువల్లీ పర్కులేట్స్ డౌన్ అండ్ దెన్ గ్రౌండ్ వాటర్కి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా రీఛార్జింగ్ బోర్వెల్స్, అంటే ఇప్పుడు పాత బోర్వెల్స్ ఉంటాయి, సో దాని పక్కన మళ్ళీ ఒక రీఛార్జ్ పిట్ అంటూ కన్స్ట్రక్ట్ చేస్తే దాని నుంచి మళ్ళీ వాటర్ మనం కన్జర్వ్ చేస్తూ గ్రౌండ్ వాటర్కి హెల్ప్ చేయడం అనేది. సో ఇలాంటివి చేస్తున్నాం. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాటర్ వేస్టేజ్ని ఆపడానికని. సో వాటర్ యూసేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మోర్ దాన్ దాట్ వాటర్ వేస్టేజ్ని ఆపడానికని. సో ఎంత కావాలో అంతే వాడుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీ హ్యావ్ ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి 1 bucket ఛాలెంజ్ అని ఇలాంటివన్నీ వచ్చాయి. సో ఒక బకెట్లో మనం ఎంత అంటే ఒక రోజుకి ఇంతే చాలు అన్నట్టు దానికి వాటర్ కన్జర్వేషన్ కోసం అని. సో ఇలాంటి అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. మీ వయసులో ఉన్న వాళ్ళు జనరల్గా బాగా చదివి మంచి చేసి బాగా సంపాదించాలని ఆలోచన ఉంటారు, కానీ మీరు పర్యావరణం వైపు వస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ వాళ్ళ అభినందనలు వాళ్ళు ఏమన్నా మోటివేషన్ చేశారా? Definitely I have a unique identity for my own self. It's important to work, it's important to earn for yourself, but it's also important to give back to your society. So na unique identity antu nakundi, and I think definitely I'm standing as an inspiration, as a role model to a lot of people, and it's appreciated and a lot of them like what I'm doing. మా V3 న్యూస్ తరపున యూత్కు అండ్ ప్రభుత్వానికి అయితేనేమి చెట్ల గురించి కానీ దాని గురించి ఒక్క యూత్కి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ టైమ్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, సో యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ యూ గెట్, యూటిలైజ్ యువర్ టైమ్ ప్రాపర్లీ. అండ్ పర్యావరణం గురించి ఐ థింక్ లెట్స్ కిల్ ద పొల్యూషన్ బిఫోర్ ఇట్ కిల్స్ అస్, దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అంటే పొల్యూషన్ నుంచి మనకి ఎఫెక్ట్ అవుతుంది, సో అట్లీస్ట్ ఈచ్ వన్ ప్లాంట్ వన్. ఒక్కొక్కరు ఇప్పుడు మన ఐ థింక్ ఇండియా ఇస్ ద సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో ఒక్కొక్కరు ఒక్క చెట్టు నాటినా చాలు అనుకుంటాను. కెమికల్స్ కూడా బాగా వాడకం అయిపోతుంది, షాంపూలని సబ్బులని, ఇవి కూడా పొల్యూషన్ బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీని మీద అవేర్నెస్ ఏమన్నా? ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంది, అందుకని అందరూ మళ్ళీ న్యాచురల్ అని, ఆర్గానిక్ అని, అండ్ దెన్ ఆయుర్వేదిక్కి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. న్యాచురల్ అన్నా ఆర్గానిక్ అన్నా అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ చెట్ల నుంచే వస్తాయి కదా. సో మీరు ఇప్పటి వరకు మిస్ ఇండియా, మిస్ ఎర్త్ ఇండియా, మరి ఈ విషయంలో మీకు పోటీ సపోర్టెడ్గా మీ వెనుదన ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్స్ బీన్ అ టఫ్ జర్నీ. అంటే అంత ఈజీ కాదు ఇండియాలో ఇంతమందిలో నెంబర్ 1 రావడము. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ నాట్ అ 1 day జర్నీ, ఒక్కరోజు నుంచి వచ్చింది కాదు ఇది. సో నేను ఇన్నేళ్ల నుంచి చేసిన కృషి అంతా అది అలా వచ్చింది. సో ఇన్నేళ్ల నుంచి నాతో పాటు ఉండి నన్ను నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో స్పెషలీ మై పేరెంట్స్ అండ్ మై క్లోజ్ రిలేటివ్స్ హూ బీన్ సపోర్టివ్ టు మీ, అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇప్పుడు నేషనల్, ఇప్పుడు వరల్డ్ వైజ్గా వెళ్ళబోతున్నారు, ఎలా ప్రిపరేషన్ ఎలా ఉంది? మీ ప్రిపరేషన్ మరి స్టార్ట్ అయిందా? యాక్చువల్లీ August 31st రోజు నేను విన్ అయ్యాను, అండ్ ఇప్పుడు సెప్టెంబర్కి నేను వెళ్ళిపోతున్నాను. సో బేసిక్లీ నాకు 15 days టైం దొరికింది అంతే. జనరలీ విన్నర్స్కి లైక్ దే గెట్ లైక్ 6 months and 1 year టైం ఫర్ ప్రిపరేషన్. బట్ ఉన్న టైంలో ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్ టు ద బెస్ట్. చాలా హెక్టిక్ షెడ్యూల్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు ఢిల్లీలోనే ప్రిపరేషన్ నడుస్తుంది. సో ఐ హ్యావ్ టు మేక్ ఈకో వీడియో చేయాలి నా ఎన్వైరన్మెంటల్ కాజ్ని ప్రమోట్ చేయడానికి. అండ్ దెన్ మళ్ళీ బికాస్ ఇట్స్ అ బ్యూటీ ప్యాజెంట్, లైక్ యూనో ఫిట్టింగ్స్ అని, డ్రెస్సెస్ అని, ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ దెన్ క్వశ్చనైర్ కోసం అని, ఇంటర్వ్యూస్ కోసం అని, వీళ్ళన్నిటి కోసం మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది నాకు. సో it's very hectic right now, but I'm trying my best whatever I could do to represent my country well. Your goal? My aim basically as a Miss Earth or as a doctor or an aspiring civil servant, like ఏదైనా my goal is to reach wider audience in service to humanity. థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా కూడా అంతర్జాతీయ వేదిక మీద గెలిచి ఇండియా పేరు తీసుకురావటం, అక్కడ మరెన్నో ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు ప్రపంచానికి కూడా ఖ్యాతి చెప్పే విధంగా చెప్పాలని V3 న్యూస్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇదండి మరి ఎన్విరాన్మెంట్ గురించి చేసినటువంటి తన యొక్క తపన. మరి ఈరోజు ఇండియా లెవెల్లోనే మొదటి ర్యాంక్ వచ్చిన అవకాశం, తర్వాత రోజుల్లో కూడా అంతర్జాతీయ వేదిక పైన కూడా గెలవాలని ఆశిస్తూ మరి ఖచ్చితంగా కూడా మనందరం ఆమె యొక్క గెలుపు కోసం పాటుపడదాం. ఆమె యొక్క ఓటింగ్ విషయంలో అయినా సరే మనం ఖచ్చితంగా ఆమెకు ఓటేసి గెలిపించుకున్నట్టు బాధ్యత మనందరిపైన ఉంది. చూస్తున్నాను విత్ న్యూస్ మరిన్ని ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు. కెమెరామెన్ రాజుతో మీ సూర్య దండు, న్యూఢిల్లీ.